3 సార్లు ప్రకటన గ్రంథంలో ఇక్కడికి రా, ఎక్కి రా, లేకపోతే రా అనేటువంటి విషయాలను మనం చూడొచ్చు. మొదటిసారి 4వ అధ్యాయము 1వ వచనంలో పరలోకాన్ని చూపించడానికి దేవుని దూత ఈ యోహానుకు పలికినటువంటి విషయం ఒక స్వరాన్ని ఆయన వింటాడు. ఆ స్వరం ఏం చెప్తోంది? ఇక్కడికి ఎక్కిరమ్ము. సో పరలోకాన్ని చూపించడానికి ఇక్కడికి ఎక్కిరమ్ము అని మొదటిసారి. తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయము 1వ వచనంలో నీవిక్కడికి రమ్ము, ఈ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదును అని రెండవసారి. 21వ అధ్యాయం 9వ వచనంలో మూడవసారి మరలా ఆ 7 తెగుళ్ళు చేతబట్టుకునేటువంటి దేవదూతల్లో ఒక దూత ఈ రకంగా అంటాడు, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను. సో 3 టైమ్స్ యోహానును పిలవడం అండ్ యోహానుకు చూపడం జరిగింది. ఒకటి పరలోక దర్శనాన్ని మొదటిసారి, ఆ గొప్ప వేశ్య మీద జరగబోయేటువంటి తీర్పుని రెండవసారి, గొర్రెపిల్ల యొక్క భార్య అయినటువంటి సంఘాన్ని మూడవసారి. సో గొర్రెపిల్ల భార్య సంపూర్ణతలో యోహాను చూడక మునుపు ఆయనకి లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క వేశ్యను దేవుడు దాన్ని చూపిస్తాడు, దాని మీదకి వచ్చేటువంటి తీర్పును కూడా చూపిస్తాడు. అండ్ దేవుడు పదాలు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడు. అంటే గాడ్ హెస్ చోజన్ ద వర్డ్స్ ఆఫ్ ద బైబుల్ వెరీ కేర్ఫుల్లీ. చూడండి, లోకాన్ని ఏమో ఓర్ అంటున్నాడు, లోకాన్ని లేక దైవ విరుద్ధమైనటువంటి వ్యవస్థను వేశ్య అంటున్నాడు, సంఘాన్ని ఏమో వధువు అంటున్నాడు. మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిభాష ఏంటి? వధువు అంటే మనకు గౌరవం ఉంటుంది, వేశ్య అంటే మనం చాచా చీచి అంటాం. కానీ ఈ రోజున వింత ఏంటంటే, నేను వధువుతో కలిసి ఉండడానికి నాకు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు చూసినా వేశ్యతోనే ఉండడానికి ఇష్టపడతాను అనేది చాలా మంది సో కాల్డ్ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక పాపిష్టి స్వభావం. నా ప్రియ క్రైస్తవ సంగమా, వింటున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఐదర్ వధువులో భాగముగా ఉంటారు, లేకపోతే ఆల్రెడీ వేశ్యలో మీరు భాగముగా ఉన్నారు. అందరూ వేశ్యలో భాగములే. విమోచకుడు వచ్చి విడుదల చేసినప్పుడు వేశ్య అనే వ్యవస్థ నుండి వధువు అనే వ్యవస్థలోనికి రావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, లోకల్ చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా కీలకమైనది. తరచు మీరు ప్రభు బల దగ్గరికి రావాలంటే అది స్క్రీన్ మీద సాధ్యం కాదు. ఇన్ పర్సన్ గ్యాదరింగ్, లోకల్ చర్చ్ కమ్యూనియన్ టేబుల్ దగ్గరికి వస్తేనే అది మీకు సాధ్యము. స్క్రీన్ మీద మేము చూసి సెయింట్లం అయిపోతాం అంటే అది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే.